ఇక్కడ మనము ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే ప్రభుత్వం వేరు, కేసీఆర్ రేవంత్ రెడ్డి వేరు. ఇది ప్రభుత్వాలు కడుతున్నాయి. కేసీఆర్ కడతలేడు, జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి రేవంత్ రెడ్డి ఇంట్లోకి డబ్బులు తెచ్చి కడతలేడు. ఈ ధోరణే కరెక్ట్ కాదు. ఇది రేవంత్ రెడ్డి కట్టిండు, ఇది కాంగ్రెస్ కట్టింది, ఇది బీఆర్ఎస్ కట్టింది. ఎవరైనా సొమ్మని కడుతున్నారండి? ఎక్కడి నుంచి తెచ్చి కడుతుండ్రు? ఇది ప్రజల డబ్బు కాదా? ప్రభుత్వం అనేది ఎప్పుడు ఉంటుంది, బ్యూరోక్రాట్స్ ఎప్పుడు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు కదా ఇంజనీర్లు ఉంటారు. వీళ్ళు పోయి కడుతున్నారా? వీళ్ళ డబ్బులతో కడుతున్నారా? ఆ ప్రభుత్వం అని చెప్పాలి తప్ప అనవసరంగా వీళ్ళకు ఆపాదించడం కరెక్ట్ కాదు. అది ఇది కేసీఆర్ కట్టిండు, ఇది రేవంత్ రెడ్డి కట్టిండు. ఎవరైనా కూడా ప్రజలు గెలిపించింది పనులు చేయడానికి. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పాలసీలు డిసైడ్ చేస్తారు. ఆ డిసిషన్ మంచిదా కాదా అనేది అంతవరకు డిస్కషన్ ఉంటే సరిపోద్ది. కానీ ఈ తలుపులు పెట్టింది కాంగ్రెస్, ఈ తలుపులు పెట్టింది టీఆర్ఎస్, ఇది ఈ పద్ధతిలో డిస్కషన్ జరగొద్దు అనేది నా మనవి. ఇప్పుడు మీరు ఏమంటారు, సరిపోతుందా? ఇప్పటి వరకు ఈ వర్షం సరిపోతుందా? ఇంకా సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఆయకట్టు చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనకు ఏదో వాళ్ళు నాట్లు వేసుకున్న దాన్ని కాపాడడానికి సరిపోద్ది. కానీ చాలా ఏరియాలలో రైతులు నీళ్లు రావని చెప్పి నిరాశకు గురైన సందర్భాలు ఉన్నాయి. రెండవది, హైదరాబాద్ కూడా పరిశ్రమలకు తాగునీటికి కావలసిన వాటర్ను నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొండపోచమ్మ దాకా లిఫ్ట్ చేసి నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, ఎల్లంపల్లి నుంచి కూడా స్టోరేజీకి దాన్ని ఖాళీ చేయకూడదు. ఎన్టీపీసీకి కావాలి, తర్వాత ఎన్ రూట్ విలేజెస్ కావాలి, మిషన్ భగీరథకు కావాలి. వచ్చిన నీళ్ళను వచ్చినట్టు సొరంగాల ద్వారా కిందికి పంపిస్తే ఎట్లా? కొంత అక్కడ కూడా 20 టీఎంసీ అట్లా 18 టీఎంసీ అన్నా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రేపు కడెంలో కనుక నీళ్లు తక్కువైతే వాళ్ళు ఆపేస్తారు, వరద రాదు అక్కడ నుంచి. ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. కానీ ప్రకాష్ గారు, ఇప్పుడు రివర్స్ పంపింగ్ వల్ల ఎస్ఆర్ఎస్పీ ఎంత మేర నిండే అవకాశం ఉంది? రైతులకు ఎన్ని రోజుల పాటు సాగునీరు అందుతుంది? మాక్సిమం ఎంత చేస్తారమ్మా? రోజుకు 1 టీఎంసీ చేయగలుగుతారు, అంతకుమించి చేయలేరు వాళ్ళు. డైలీ 1 టీఎంసీ చేస్తే అది చాలా పెద్దది. ఫస్ట్ అది 112 టీఎంసీ స్టోరేజ్ ఉన్న రిజర్వాయర్ ఇప్పుడు 84 టీఎంసీ వరకు నింపుకోవచ్చు. కనీసం ఒక 60 టీఎంసీలన్నా అక్కడ కావాల్సి వస్తుంది. అంటే ఈ నెల మొత్తము లిఫ్ట్ చేసినా కూడా పైనుంచి వరద రాకపోతే శ్రీరామ్ సాగర్ ఆయకట్లో కనీసం హుజరాబాద్ దాకా కూడా వాళ్ళు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఇప్పుడు అంటే వర్షాకాలము, వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్లు వదలాల్సిన అవసరం లేదు. కానీ వర్షాలు తగ్గితే ఇంకో 2 నెలలు పంటలు ఉండాలి కదా, 2 నెలలు 15 రోజులు ఉండాలి. అంటే ఎవ్రీ వీక్ కనీసం 2 సార్లు తడులు పెట్టాలి. మరి ఆ వాటర్ అంతా మనకు శ్రీరామ్ సాగర్ కెనాల్ ద్వారానే పోవాలి కదా. కాబట్టి మనకి ఇంకా